రామగుండం మండలంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో గల శ్రీ చైతన్య పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సరానికి CBSE+1 కి పర్మిషన్ పొందడం జరిగింది. దీనికి సంబంధించిన స్థానిక రామగుండంలో గల అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు CBSE+1 గురించి అవగాహన కోసం పాఠశాల యాజమాన్యం వారు ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుండి బి తిరుపాలు, AGM సెంట్రల్ ఆఫీస్ DRK రావు, AGM సెంట్రల్ ఆఫీస్ మరియు అకాడమిక్ నిపుణులు S రఘుకుమార్, ఎగ్జిక్యూటివ్ IIT JEE CBSE స్కూల్స్ మరియు K మలేష్, అకాడమిక్ హెడ్ CBSE సెంట్రల్ ఆఫీస్ స్కూల్స్ మరియు జయకుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హాజరవడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్స్ రవి, RFCL స్కూల్ మరియు ఉదయ్ కుమార్, NTPC స్కూల్ ముఖ్య అతిథులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి దీపారాధన కార్యక్రమం నిర్వహించి తదుపరి శ్రీ చైతన్య యాజమాన్యం ఫౌండర్ డాక్టర్ BS రావు చిత్రపటానికి పూలమాల వేసి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. And I'm sure that I can give you the knowledge to take the right decision. Going to write your 10th public examination. After that, you have to take a wise and the right decision. The decision that you're going to take is going to be the foundation for your career. Right career starts from now. You choose engineering, you choose medical, you choose civils, or you choose CLAT for becoming a lawyer. Whatever you choose, the professional course, you want to become a fashion designer, you want to become an architecture, or you want to become a chartered accountant, you want to become a doctor, you want to become an IT specialist, you want to become a researcher, whatever you want to become. The first point that I just want to tell you when you take a decision is don't follow the crowd. You follow yourself. NEET oriented JEE మెయిన్స్ అడ్వాన్స్డ్ అండ్ మెడికల్ ప్రోగ్రామ్ శిక్షణ లభిస్తుంది. నెంబర్ 1. తేడా ఏమైనా ఉంటుందా? 100% ఉండదు. కాకపోతే అక్కడ ఏంటంటే హాస్టల్ ఓరియంటేషన్ కాబట్టి ఎక్స్ట్రాగా మీకు ఒక 3 to 5 hours ఓరియంటేషన్ ఎక్కువగా లభిస్తుంది. వేరే ఇక్కడ డే స్కాలర్ మోడల్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ పిల్లవాడికి చేయాలి అని అనుకుంటే ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు స్టే బ్యాక్ అండ్ స్టడీ 11th and 12th ఇన్ CBSE ప్రోగ్రామ్ రామున ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100% బిలీవ్ దిస్. సెకండ్ పాయింట్, ఫ్యాకల్టీ అండ్ ద ప్రోగ్రామ్. సెంట్రల్ ఆఫీస్ శ్రీ చైతన్య నుండి మాత్రమే మానిటర్ అవుతుంది. ఎక్సలెంట్ స్టాఫ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎలా అయితే మనకి స్కూలింగ్లో ప్రైమరీలో కానీ హయ్యర్లో కానీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని ఇక్కడ మనం డిప్యూట్ చేసి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాము. సేమ్ థింగ్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ 11th and 12th. సో అందుకని మనం ఇక్కడ 11th and 12th ఉండాలి అని అనుకుంటే ఆ యొక్క డిసిషన్ కూడా పాజిటివ్ ట్రెండ్ ఇస్ స్టాఫ్. థర్డ్ థింగ్, ప్రోగ్రామ్. సెంట్రల్ ఆఫీస్లో ఉండే మాదాపూర్ లాంటి ప్రముఖమైన క్యాంపస్లో జరిగే టాప్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. దట్ ఈస్ టువర్డ్స్ IIT ఓరియంటేషన్ అండ్ మెడికల్ ఓరియంటేషన్. సో దట్ ఈస్ ఆల్సో ఫెచింగ్ పాయింట్. నా అల్టిమేట్గా ఇక్కడ ఉన్న పిల్లల్లో కన్ఫ్యూజన్తో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఏమి వద్దునన్నా, యు ఆర్ అండర్ ద సేఫ్ షెల్టర్. ఇక్కడ 10th పిల్లలందరూ ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఇక్కడ చదువుతున్నారు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో బయట స్కూళ్ళలో ఉన్నవాళ్ళు అయ్యో మేము శ్రీ చైతన్యాలు అప్పుడు జాయిన్ కాలేకపోయామన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు టేక్ ఎ డిసిషన్ టు బి అండర్ ద సేఫ్ షెల్టర్ ఆఫ్ యువర్ సేమ్ టీచర్స్ and with extended program of 11th and 12th and highway, happy education, smiling education, stress-free education. More than that, నీకు ఒక లైఫ్ టైం మెమొరీ మిగులుతుంది. లైఫ్ టైం మెమొరీ ఈ స్కూల్ ఎంతో మందికి ఎన్నో ఇచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అసలు ఇక్కడికి ఎలా వచ్చాము, ఈ స్కూల్ని ఎందుకు మేము ఐడెంటిఫై చేసామని చూసినప్పుడు ఇక్కడ ఫర్టిలైజర్స్ సిటీ కార్పొరేషన్ FCI అని ఒక కంపెనీ నడిచింది. సో ఐ బిలాంగ్ టు ద సేమ్ ఏరియా. నేను ఇక్కడ సుల్తానాబాద్ చెందిన వ్యక్తిని. మా బాబాయ్ గారు ఇక్కడ FCIలో పనిచేసేవారు. 1975-85లో పనిచేస్తున్నప్పుడు నా కజిన్ బ్రదర్స్ ఇద్దరు, వంశీకృష్ణ అండ్ అభిజిత్ అండ్ సుష్మాని ఇదే స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు ఈ స్కూల్ నడిచినప్పుడు ఇది అబాండెంట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూస్తూ వెళ్ళేవారు. ఈ ఫొటోస్ పెట్టుకునే వాళ్ళు అనమాట. అన్నయ్య మా స్కూల్ ఇది ఇలా ఉంది అని. సో ఫార్చునేట్లీ వీ గాట్ ఏ టెండర్ నోటిఫికేషన్. అప్పుడు వచ్చి చూడడం జరిగింది. 2019 నుంచి 22 వరకు నేను ఈ స్కూలు ఫౌండేషన్ యాక్టివిటీస్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. తదుపరి కాలగమనంలో నా యొక్క యాక్టివిటీస్ వేరైపోయి తిరుపతి గారు ఫ్రంట్ ఎండ్ లోన్ చూస్తున్నారు. సో ఫ్రమ్ దేర్ దట్ అటాచ్మెంట్ స్టార్టెడ్. ఇప్పటికీ ఆ పాత పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారిని వాళ్ళని కలిసి వెళ్తూ ఉంటారు. సార్ వీ స్టడీడ్ ఇన్ ది స్కూల్
వెన్ ఇట్ వాజ్ ద ఎర్లియర్ కేవీ అండ్ డిఏవిస్ నడిచినప్పుడు ఉన్నామని చెప్పి కలిసి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అందుకని ఒక లైఫ్ టైం మెమోరీని ఇచ్చిన స్కూల్ మీకు కంటిన్యూ అవుతుంది. సో హ్యావ్ ఫేత్, పేరెంట్స్ 100% హ్యాపీ డిసిషన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా చాలా to take a few minutes of your time just to introduce about the organization Sri Chaitanya, then the school and what actually we are. So coming to the organization, the Sri Chaitanya Education Institutions was started in the year 1986 with a humble 100 girl students. It intermediate with MSET coaching in those days. So with this 40 years of excellency and legacy, the institution grown to 950 schools, colleges and academies, that is 950 campuses, spreading in 22 states of the country, in 248 cities and towns. In this network, we are imparting coaching students to the tune of 9,60,000 plus.